హలో అండి. నేను మీ శిరీష మూర్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈరోజు మనం స్పెసిఫిక్‌గా పింట్రెస్ట్ మార్కెటింగ్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ గురించి మాట్లాడుకుందాం. పింట్రెస్ట్ మార్కెటింగ్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మాట్లాడాను. కానీ స్పెసిఫిక్‌గా స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి పింట్రెస్ట్ మార్కెటింగ్ ఎందుకు అవసరం? పింట్రెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటో మనం ఫస్ట్ మాట్లాడుకోగలిగితే పింట్రెస్ట్ ఎందుకు వాడాలి అనేది నేను మీకు స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు మీరే తెలుసుకుంటారు. అది కాకుండా యూఐలోకి వెళ్ళి స్పెసిఫిక్‌గా పింట్రెస్ట్‌కి ఉన్న ఫీచర్స్ ఏంటి? అది డిఫరెంట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎలా వాడుకుంటున్నారు? అది కాకుండా పింట్రెస్ట్‌లో ఇప్పుడు కొత్తగా వచ్చిన మోస్ట్ ఎక్సైటింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, పింట్రెస్ట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే పింట్రెస్ట్ అనేది వెరీ న్యూ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ హియర్ ఇన్ ఇండియా అట్‌లీస్ట్. ఇండియాలో మనకి ఫేస్‌బుక్ మనం ఎప్పటినుంచో వాడుతున్నాము. ఇన్‌స్టాగ్రామ్ అంటే కొత్త జనరేషన్ అంతా ఇన్‌స్టాగ్రామ్ మీదే ఉంది కాబట్టి ఓకే. ఇన్‌స్టాగ్రామ్ కూడా మనకి పెద్దగా అంటే తెలియని ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు. కానీ పింట్రెస్ట్ ఏదైతే ఉందో చాలా మంది పింట్రెస్ట్ గురించి స్పెసిఫిక్‌గా తెలియదు. అది కూడా మీరు కనుక స్మాల్ బిజినెస్ ఓనర్ అయ్యుండి మీకు ప్రొడక్ట్స్ ఉంటే అది కూడా కేటగరీస్ లైక్ ఫ్యాషన్, హ్యాండీక్రాఫ్ట్స్, హోమ్ డెకార్ బిగ్గెస్ట్ సెగ్మెంట్ కేటగరీ ఆన్ పింట్రెస్ట్ అనమాట. అది కాకుండా మేకప్ అయ్యి ఉండొచ్చు. ఇలా యాక్సెసరీస్ ఇలాంటివేమన్నా మీకు కనుక ప్రొడక్ట్స్ ఉంటే మీరు కంపల్సరీ పింట్రెస్ట్ మీద ఉండాల్సిందే. సర్వీసెస్ సైడ్ వచ్చేస్తే ఈవెంట్ మేనేజ్‌మెంట్. మీరు కనుక బర్త్‌డే పార్టీసు, వెడ్డింగ్ పార్టీసు ఇలాంటివి ఆర్గనైజ్ చేసే వాళ్ళైతే మీరు కంపల్సరీ పింట్రెస్ట్ మీద ఉండాలి. ఫోటోగ్రఫీ సర్వీసెస్ మస్ట్ ఆన్ పింట్రెస్ట్. సో, ఇప్పుడు మనం పింట్రెస్ట్ స్టాటిస్టిక్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో, పింట్రెస్ట్ స్టాటిస్టిక్స్ యాస్ ఆన్ 2022 టాప్ 7 పింట్రెస్ట్ స్టాటిస్టిక్స్ నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. నంబర్ 1 పింట్రెస్ట్ ఇస్ ద 14th లార్జెస్ట్ సోషల్ నెట్వర్క్. 14th లార్జెస్ట్ సోషల్ నెట్వర్క్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం టిక్‌టాక్ వగైరా గురించి మాట్లాడుకునే ఉంటాం. టిక్‌టాక్‌ని జనరల్‌గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ కింద మాట్లాడుకుంటాం. బట్ అదే పింట్రెస్ట్ కనుక మీరు చూస్తే పింట్రెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ కానే కాదు. పింట్రెస్ట్ యూజ్ చేసుకొని పీపుల్ కొనుక్కుంటారు కాబట్టి పింట్రెస్ట్ ఎంత పెద్దది అనేది మనకి ఇంపార్టెంట్. అందుకే పింట్రెస్ట్ 14th లార్జెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనే పాయింట్ మనకి ఇంపార్టెంట్. సెకండ్ స్టాటిస్టిక్. పింట్రెస్ట్ మీద కరెంట్‌గా మంత్లీ యాక్టివ్ యూజర్స్ కనుక మనం మాట్లాడుకుంటే 431,000,000 మంత్లీ యాక్టివ్ యూజర్స్ పింట్రెస్ట్ మీద ఉన్నారు. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు గత కొన్ని ఇయర్స్ క్రితం అరౌండ్ 2019, 2018లో పింట్రెస్ట్‌కున్న యూజర్స్ మోర్ థాన్ 16,000,000 అన్నమాట. 16,000,000 నుంచి ఇప్పుడు జస్ట్ 3 ఇయర్స్‌లో 431,000,000 మంత్లీ యాక్టివ్ యూజర్స్‌కి పింట్రెస్ట్ పెరిగింది. స్టాటిస్టిక్ నంబర్ 3 ఈ యూజర్స్ ఎవరు అని కనుక మనం ప్రొఫైల్ వాళ్ళ డెమోగ్రాఫిక్ చూసుకుంటే పింట్రెస్ట్‌లో ఉన్న 29% యాక్టివ్ మంత్లీ యూజర్స్ ఆర్ వుమెన్ ఆఫ్ ఏజ్ 25-34. వుమెన్ ఏజ్ జనరల్‌గా 25-34 కనుక మీరు చూసుకుంటే వీళ్ళు ఎర్నింగ్ జనరేషన్ అంటే వీళ్ళకి డిస్పోజబుల్ ఇన్‌కమ్స్ ఉంటాయి. వీళ్ళు ఖర్చు పెట్టగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇంకా 25 ఇయర్స్ అంటే ఇన్ అదర్ కంట్రీస్ జనరల్‌గా పెళ్ళిళ్ళు అవి అయ్యుండవు. కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్ వుమెన్ అయ్యుంటారు. కాబట్టి వీళ్ళకి వేరే వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి మీ ప్రొడక్ట్ నచ్చితే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. కనుక మీ కస్టమర్ ప్రొఫైల్ డెమోగ్రాఫిక్ 25-34 ఇయర్ ఓల్డ్ ఫీమేల్ అయితే మీరు పింట్రెస్ట్‌ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ ఔట్ చేసుకోకూడదు. మీరు కంపల్సరీ పింట్రెస్ట్ మీద ఉండాల్సిందే. స్టాటిస్టిక్ నంబర్ 4 పింట్రెస్ట్ మీద ఎవ్రీ డే పీపుల్ వాచ్ 1 బిలియన్ వీడియోస్. దట్ ఈస్ బిలియన్ విత్ ఎ క్యాపిటల్ బి. ఎవ్రీ సింగిల్ డే పింట్రెస్ట్ మీద పీపుల్ పోస్ట్‌లే కాదు, బ్లాగులు చదవడమే కాదు, వీడియోస్ 1 బిలియన్ వీడియోస్ వాచ్ చేస్తున్నారు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇప్పుడు స్టాటిస్టిక్ నంబర్ 5 వచ్చేసి 97% ఆఫ్ టాప్ సెర్చెస్ దట్ హ్యాపెన్ ఆన్ పింట్రెస్ట్ ఆర్ అన్‌బ్రాండెడ్ ఆర్ బ్రాండ్ అగోనిస్టిక్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్పెసిఫిక్‌గా ఏదన్నా ప్రొడక్ట్
అమ్ముతున్నారనుకోండి. మీకు జనరల్‌గా ఎటువంటి డౌట్స్ ఉంటాయి మీ ప్రొడక్ట్ అమ్మేటప్పుడు? మీరేమనుకుంటారంటే, నేను అమ్మే ప్రొడక్టు పెద్ద డిఫరెంట్ ఏం కాదు మార్కెట్‌లో. మార్కెట్‌లో చాలా మంది ఇటువంటి ప్రొడక్టే అమ్ముతున్నారు. సో, స్పెసిఫిక్‌గా నా బ్రాండ్‌కి సారీ, నా మార్కెట్‌లో ఇదే ప్రొడక్ట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు అటువంటి పెద్ద బ్రాండ్ అంటే జనరల్‌గా బ్రాండ్ అంటే క్వాలిటీ బావుంటుంది, ప్రైస్ పక్కాగా ఉంటుంది అనే ఫీలింగ్ పీపుల్‌కి ఉంటుంది కాబట్టి, వాళ్ళు అటువంటి బ్రాండ్ దగ్గర నుంచే కొనుక్కుంటారు కదా! నాలాంటి స్మాల్ ప్లేయర్ దగ్గర నుంచి ఎందుకు కొనుక్కుంటారు అనే క్వెషన్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బిజినెస్ మైండ్‌లో ఉంటుంది. సో, అందుకే ఈ స్టాటిస్టిక్ అంత ఇంపార్టెంట్. 97% ఆఫ్ టాప్ సెర్చెస్ ఏదైతే ఉన్నాయో పింట్రెస్ట్‌లో అవి బ్రాండ్ అగైనిస్టే. అంటే ఎవరైతే పీపుల్ పింట్రెస్ట్ మీద సెర్చ్ చేస్తున్నారో 97% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ప్రొడక్ట్ పేరు మీద సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు బ్రాండ్ పేరు మీద సెర్చ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి. ఈ పెన్ను మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రాబబ్లీ పెద్ద బ్రాండ్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాంటప్పుడు పీపుల్ ఎవరైతే పింట్రెస్ట్ మీదకొచ్చి పెన్ను గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు పీఈఎన్ అనే సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్లేర్ కంపెనీ పెన్ అని కానీ, ఎక్స్‌వైజీ కంపెనీ పెన్ అని కానీ సెర్చ్ చేయట్లేదు. సో, ఇక్కడ మీకు పెద్ద ఆపర్చునిటీ ఉంది. 97% ఆఫ్ పీపుల్ స్పెసిఫిక్‌గా బ్రాండ్ గురించి సెర్చ్ చేయట్లేదు. ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే, మీరు ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని, మీరు ఎక్కువ కంటెంట్ కనుక పింట్రెస్ట్ మీద ఎర్లీ ఆన్ పెట్టగలిగితే, మీ ప్రొడక్ట్స్ కూడా పైన కనిపించే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇప్పుడు మనం స్టాటిస్టిక్ నంబర్ 6కెళ్ళిపోదాం. స్టాటిస్టిక్ నంబర్ 6 కనుక మనం మాట్లాడుకుంటే, హాలిడే ప్లానింగ్. మీరు మోస్ట్‌లీ వేరే కంట్రీస్‌లో చూసే ఉంటారు. వేరే కంట్రీస్‌లో వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది జనరల్‌గా వాళ్ళ హాలిడే సీజన్‌లో. వాళ్ళ హాలిడే సీజన్ ఎప్పుడొస్తుంది? థాంక్స్ గివింగ్ అండ్ క్రిస్మస్ ఇవి పెద్ద పెద్ద హాలిడేస్ అక్కడ. మనకి ఇండియాలో ఉన్నట్టు వాళ్ళకి ఓ 10, 15 ఫెస్టివల్స్ ఉండనే ఉండవు. వాళ్ళకి జస్ట్ 2 బిగ్ ఫెస్టివల్స్. హాలోవీన్ ఆఫ్ కోర్స్ మోస్ట్‌లీ చిన్న పిల్లలకి కాబట్టి హాలోవీన్ కన్సిడర్ చేయకపోతే థాంక్స్ గివింగ్ అండ్ క్రిస్మస్ ఇవి 2 పెద్ద పండుగలు. సో, ఈ 2 పెద్ద పండగలకి వాళ్ళు చాలా ప్లానింగ్ చేసుకుంటారు. ఈచ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఎటువంటి గిఫ్ట్ ఆర్టికల్ ఇయ్యాలి? వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి? వాళ్ళు ఇంక్లూడింగ్ ర్యాపింగ్ ఆ గిఫ్ట్‌ని ఎలా ర్యాప్ చేయాలి? ఇవన్నిటి గురించి చాలా చాలా రిసర్చ్ చేస్తారు. ఎందుకంటే ఇవి 2 వాళ్ళకి చాలా పెద్ద పండుగలు కాబట్టి. అండ్ ఈ స్పెండింగ్ ఏదైతే ఉందో బిగ్ మనీ మీలాంటి, నాలాంటి వాళ్ళ దగ్గరకొచ్చేది ఓన్లీ హాలిడే సీజన్ అప్పుడు. సో, హాలిడే సీజన్ ప్లానింగ్ ఏదైతే జరుగుతుందో అది 9 మంత్స్ అహెడ్ ఆఫ్ టైమ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 9 మంత్స్ అహెడ్ ఆఫ్ టైమ్ అంటే ఫిబ్రవరి, మార్చ్ టైమ్ నుంచి వాళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు. ఎటువంటి గిఫ్ట్ ఐటెమ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ గిఫ్ట్ ఐటెమ్స్ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు యూనిక్‌గా ఏదైనా వాళ్ళు ఏదైనా ఇయ్యాలనుకుంటే కంపల్సరీ ఇండియా నుంచి కూడా కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి ఈ స్టాటిస్టిక్ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్‌గా పింట్రెస్ట్‌లో జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 మంత్స్ కనుక సూపర్ డూపర్ యాక్టివ్‌గా ఉండి కంటెంట్ రెగ్యులర్‌గా క్రియేట్ చేస్తూ ఉంటే, మీరు హాలిడే సీజన్‌లో వాళ్ళ బడ్జెట్స్‌లో మీ బ్రాండ్ కానీ, మీ ప్రొడక్ట్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం స్టాటిస్టిక్ నంబర్ 7కి వెళ్ళిపోదాం. స్టాటిస్టిక్ నంబర్ 7 ఏంటంటే పిన్నర్స్ 5 టైమ్స్ మోర్ లైక్లీ టు పర్చేస్ ఫ్రమ్ ట్రై ఆన్ పిన్స్. ట్రై ఆన్ అనేది న్యూ ఫీచర్ ఇన్ పింట్రెస్ట్ అన్నమాట. మనం స్పెసిఫిక్‌గా ప్రాబబ్లీ ఈ పాయింట్ మనకి కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కరెక్ట్ కాకపోయినా ఈ స్పెసిఫిక్ పాయింట్ నేనిక్కడ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి? అనేది మీకొక ఐడియా ఇయ్యాలని నేను ఈ పాయింట్ ఇక్కడ యాడ్ చేశాను. సో, ట్రై ఆన్ అనేది కొత్త టెక్నాలజీ. పింట్రెస్ట్ ఇప్పుడు కొత్తగా ఈ ఫీచర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌లో ఏమవుతుందంటే, వాళ్ళ యాప్ ఏదైతే ఉందో పింట్రెస్ట్ యాప్ అది మీ ఫోన్‌లో డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే ఐఓఎస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ ఆ యాప్‌లో ఏఆర్ యూజ్ చేసుకొని ఏఐ ఆర్ ఏఆర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ మీద ట్రై ఆన్ పిన్ అని ఉంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆ యాప్‌లో ఉన్న కెమెరా డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యి ఆ ప్రొడక్ట్‌ని స్కాన్ చేసి మీరు ఎక్కడైనా ఆ ప్రొడక్ట్ కనుక పెడితే ఆ ప్లేస్‌లో ఆ ప్రొడక్ట్ ఎంబోస్ అవుతుంది. నేను మీకు డెమోలో కూడా చూపిస్తాను అది ఎలా ఉంటుందో. సో, ఇలాంటి ట్రై ఆన్ పిన్స్ ఉన్నవి
5 టైమ్స్ మోర్ పర్చేసెస్ అవుతున్నాయి అనేది స్టాటిస్టిక్ చెప్తుంది. కనుక మీరు కనుక స్మాల్ బిజినెస్ ఓనర్స్ సీరియస్‌గా మీరేదైనా డెంట్ చేయాలి మార్కెట్‌లో అనుకుంటే, ఈ కొత్త టెక్నాలజీస్‌ని కూడా మీరు స్పెసిఫిక్‌గా మీ ఇమేజెస్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో, అలా ఇంక్లూడ్ చేస్తే మీ సేల్స్ డెఫినిట్‌గా స్కై రాకెట్ అవుతాయి యూజింగ్ పింట్రెస్ట్. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హోమ్ డెకార్ ఇస్ ద బిగ్గెస్ట్ సెగ్మెంట్ ఆన్ పింట్రెస్ట్. పింట్రెస్ట్‌లో కనుక మీరు మీ హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ ఆర్ ఐడియాస్ కనుక మీరు ప్రమోట్ చేసుకోగలిగితే, మీకు చాలా మంది బయర్స్ వస్తారు. నాట్ జస్ట్ ఫ్రమ్ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పింట్రెస్ట్ యూఐలోకి వెళ్ళిపోయి, అసలు ఎటువంటి పిన్స్ పీపుల్ పెడుతుంటారు? ఎలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు? అది కాకుండా మన ట్రై ఆన్ పిన్స్ ఏదైతే లాస్ట్ పాయింట్ చెప్పామో అది ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూసేద్దాం రండి. సో, ఇదండి మనం డైరెక్ట్‌గా ఇప్పుడు యూఐలోకి వచ్చేసాం. యూఐలోకొచ్చిన తర్వాత అది రిఫ్రెష్ చేస్తుంది నా ఫీడ్. సో, మీరు కనుక పింట్రెస్ట్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, మీ యూఐ కూడా ఇలా ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫీడ్స్ అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారమే మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుందనమాట. సో, ఇప్పుడు కనుక స్పెసిఫిక్‌గా చూసుకుంటే అసలు పీపుల్ ఎటువంటివి పెడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఇదొక ప్రొడక్ట్. ఇదొక కుర్తీ ప్రొడక్ట్. మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఒక ఆల్రెడీ వెబ్‌సైట్ పేరుంది. సో, నేను ఈ కుర్తీని కొనుక్కోవాలి నాకు నచ్చింది అనుకుంటే డైరెక్ట్ ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ ఈ పేజ్‌కి తీసుకొచ్చింది. ఇదేంటి ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ పేజ్ అన్నమాట. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ఎక్కడ క్రియేట్ చేశారు? దీని సైజ్ చార్ట్ ఏంటి? అది కాకుండా దీని షిప్పింగ్ డీటెయిల్స్ ఏంటి? దీని ప్రైస్ ఏంటి? ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు వేసుకుంటే ఎలా కనిపిస్తుంది? అలాంటి ఇమేజెస్ అన్నీ స్పెసిఫిక్‌గా ఇక్కడ చూపిస్తోంది. ఇలా కాకుండా ఇంకా ఎటువంటివి పోస్టులు పెడుతున్నారు? ఆఫ్‌కోర్స్ కుకింగ్, మేకప్ అండ్ హోమ్ డెకార్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇది చూడండి ఇది హోమ్ డెకార్ పోస్ట్ అన్నమాట. ఇలా కాకుండా ఎట్సీ మీకు కనుక ఒకవేళ ఎట్సీలో ప్రొఫైల్ ఉంటే ఎట్సీలో కూడా ఆ స్పెసిఫిక్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి మీరు డైరెక్ట్‌గా పింట్రెస్ట్‌లో ఇక్కడ పెట్టొచ్చనమాట పిన్ కింద. ఈ స్పెసిఫిక్ పోస్ట్ చూడండి. ఇక్కడ ఈ బ్యూటిఫుల్ లెహెంగా ఉంది. ఇప్పుడు ఈ లెహెంగా గురించి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, ఇక్కడ ఈ బయ్యర్ ఏం చేస్తున్నాడు డైరెక్ట్‌గా యూట్యూబ్ ఛానెల్‌కి తీసుకువెళ్తున్నాడు. సో, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అతని యూట్యూబ్ ఛానెల్ మీదకొస్తాం. యూట్యూబ్ ఛానెల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ లెహెంగాస్ అసలెలా ఉన్నాయి? ఆహ్, అవి దాని డెమో పర్పస్ గురించి కానీ, అక్కడ ఎలా కనిపిస్తున్నాయి, దాని ప్రైసింగు, అది కాకుండా అసలు ఈ పర్చేజర్ డీటెయిల్సు ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. సో, ఈ పర్సను ఈ ప్రొడక్ట్‌లో డీల్ చేస్తున్నాడు. విచ్ ఇస్ బిఎల్ ఫ్యాబ్రిక్. సో, అసలు ఫ్యాబ్రిక్ ఎలా కనిపిస్తుంది? ఆ ఫ్యాబ్రిక్ ఎలా మేడప్ అయ్యుంది? అది కాకుండా ప్రాబబ్లీ మోడల్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇది చూడండి అన్నీ మనకి ఓపెన్‌గా చూపిస్తున్నాడు. అండ్ మీరు కనుక కింద చూసుకుంటే అతను ప్రైజు, అది కాకుండా షిప్పింగ్ కూడా చేస్తారు. వేరెవర్ అక్రాస్ ద ఇండియా. అది కాకుండా వాళ్ళ స్పెసిఫిక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తారు. సో, మీరు కనుక స్పెసిఫిక్‌గా ఏదైనా ప్రొడక్ట్‌లో డీల్ చేస్తుంటే, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీరు క్రియేట్ చేయగలిగితే మీకు మంచి ట్రాక్షన్ వస్తుంది. సో, చాలా మంది ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే వీడియోస్ అయితే క్రియేట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వీడియో క్రియేట్ చేసి అదొక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానెల్ మీద పెట్టి పీపుల్ వస్తారులే అని వెయిట్ చేస్తా ఉంటారు. సో, అలా వెయిట్ చేసే బదులు ఎందుకంటే యూట్యూబ్ అనేది కూడా పెద్ద మార్కెట్ ప్లేస్. చాలా క్లటర్డ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి మీరు అలా వెయిట్ చేసే బదులు ఆ వీడియో కనుక తీసుకెళ్ళి మీరు మీ పింట్రెస్ట్ అకౌంట్‌లో కనుక క్రియేట్ చేసుకొని అక్కడ ఒక పిన్ కింద కనుక గుచ్చగలిగితే డైరెక్ట్‌గా పింట్రెస్ట్ నుంచి కూడా మీకు వచ్చే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ వీడియోకి ఎలా వచ్చాం? వాళ్ళ పింట్రెస్ట్ మీద చూసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడికొచ్చాం. సో, సిమిలర్‌గా అలాగే మీ ప్రొడక్ట్ మీద కూడా పింట్రెస్ట్ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం ఇటువంటి ఎటువంటి పోస్ట్ పెడుతున్నారనేది ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా ఈ ట్రై ఆన్ పిన్ ఏదైతే నేను లాస్ట్ స్టాటిస్టిక్ చెప్పానో మీకు, అది చూడ్డానికి ఎలా ఉంటుంది అనేది పింట్రెస్ట్ ఆర్టికల్‌లోనే డైరెక్ట్‌గా చూసేద్దాం. సో, ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు పింట్రెస్ట్ వాడు. పింట్రెస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పెసిఫిక్‌గా హోమ్ డెకార్ ఐడియా అన్నమాట. సో, హోమ్ డెకార్ ఐడియాలో మీకు మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఫర్నిష్ చేద్దాం అనుకుంటున్నారు. మీ ఇల్లు ఫర్నిష్ చేయడానికి మీరు చైర్స్ వెతుకుతున్నారు. సో, ఈ స్పెసిఫిక్ వైట్ చైర్ మీకు బాగా నచ్చింది. సో, యాప్‌లో మీరు డైరెక్ట్‌గా ఇవి ఒకవేళ ఈ పిన్ మీద ట్రై ఆన్ అని కనుక ఉంటే నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టాడు. సో, స్పెసిఫిక్‌గా ఈ చైర్ కనుక మీకు నచ్చితే మీరు దాని మీద క్లిక్ చేస్తే ట్రై ఇన్ యూర్ స్పేస్ అని కనుక ఈ స్పెసిఫిక్ బ్యాడ్జ్ ఈ ప్రొడక్ట్ మీద మీకు కనిపిస్తే మీ డైరెక్ట్ మొబైల్‌లో ఏదైతే ఉందో పింట్రెస్ట్ యాప్ అది ఓపెన్ అయ్యి ఆ కెమెరా ఈ మొత్తం ప్రొడక్ట్ ని స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఇదే కెమెరాని మీరు తీసుకెళ్ళి ఎంప్టీ స్పేస్ ఏదైతే మీ ఇంట్లో ఉందో అంటే మీరు ఎక్కడైతే ఆ చైర్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఎంప్టీ స్పేస్ దగ్గర ఆ కెమెరా కనుక చూపిస్తే డైరెక్ట్ గా ఆ చైర్ వచ్చి ఆ ఎంప్టీ స్పేస్ లో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అదే ఏఆర్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వాడి ఇప్పుడు చూసారా డైరెక్ట్ గా చైర్ వచ్చి అక్కడ కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇది వేరే ప్రొడక్ట్స్ కూడా పింట్రెస్ట్ ఇప్పుడు ట్రై చేస్తుంది. వేరే ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ ప్రొడక్ట్ ఉందనుకోండి, లిప్ షేడ్ ఉంది. ఆ లిప్ షేడ్ మీ ఫేస్ కి ఎలా కనిపిస్తుందో తెలీదు. ఇప్పుడు మీరు ట్రై ఇట్ ఆన్ చేయడానికి షాప్‌లో లేరు. మీరు ఆన్‌లైన్ కొనుక్కుంటున్నారు. సో, రాదర్ దాన్ కొనుక్కొని అబ్బా! ఈ షేడ్ బాలేదు అని మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసే బదులు ఈ టెక్నాలజీ వాడి డైరెక్ట్‌గా ఆ షేడ్ ఏదైతే ఉందో అది స్కాన్ చేసి మీ యాప్‌లో అది మీ ఫేస్ వైపు చూపించుకుంటే మీ లిప్స్‌కి డైరెక్ట్‌గా ఆ షేడ్ పడినట్టు కనిపించి, ఆ షేడ్ ఎలా ఉంది అని మీకు తెలుస్తుంది. సో, దాని ప్రకారం మీరు ఆ ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. లేకపోతే లేదు. దీనివల్ల రిటర్న్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఇది న్యూ టెక్నాలజీ పింట్రెస్ట్ ఇప్పుడే ట్రై చేస్తుంది. విచ్ ఇస్ ఏఆర్ టెక్నాలజీ. సో, అదండి ఈరోజు వీడియో. నేను మీకు పింట్రెస్ట్ ఎందుకు స్మాల్ బిజినెస్ ఓనర్ స్పెసిఫిక్‌గా మీరు కనుక ప్రొడక్ట్ కేటగరీస్ లైక్ మేకప్, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫ్యాషన్ అది కాకుండా హోమ్ డెకార్, అది కాకుండా సర్వీసెస్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, బర్త్‌డే పార్టీస్, అది కాకుండా స్పెసిఫిక్‌గా ఫోటోగ్రఫీ ఇలాంటి సర్వీసెస్‌లో కనుక మీరుంటే మీరు పింట్రెస్ట్‌ని మిస్సే అవ్వకూడదు. ఎందుకంటే మీ బిజినెస్ చాలా మీరు మిస్ అయిపోతున్నారు కాబట్టి. సో, అది ఈ స్పెసిఫిక్ టాపిక్ గురించి నేను మొత్తం కవర్ చేయాలి ఒక వీడియోలో అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో చేశాను. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ ఒకటి నొక్కండి. మీరు కనుక నా ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానెల్‌లో 3 డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి స్మాల్ బిజినెస్ మార్కెటింగ్. సెకండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. థర్డ్ స్మాల్ బిజినెస్ ని ఎక్స్‌పోర్ట్ రెడీ ఎలా చేయాలి అనే కొత్త టాపిక్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ వీడియో దాని మీద ఆల్రెడీ మన ఛానెల్‌లో పబ్లిష్ అయింది. అది ఒక ప్లే లిస్ట్ ఆఫ్ సిరీస్ కింద నేను చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయింది. అలాంటి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో మీరు కనుక స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయ్యుండి, మీ ప్రొడక్ట్స్ కనుక కొంచెం యూనిక్‌గా ఉండి, మీరు వేరే మార్కెట్స్‌లో కూడా అమ్ముకోవాలి అనుకుంటే కంపల్సరీ ఆ ప్లే లిస్ట్ మొత్తం మీరు చూడాలి. సో ప్లే లిస్ట్ మొత్తం చూడాలంటే అది మిస్ అయిపోకూడదు కాబట్టి మీరు కంపల్సరీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు కనుక మీ బిజినెస్‌ని ఆన్‌లైన్ తీసుకెళ్ళాలి, అందులో నా హెల్ప్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నాకు ఈమెయిల్ రాయొచ్చు. sirisha@brandingbypixels.com మీద. sirisha@brandingbypixels.com ఈ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ మీరు కనుక దానికి ఈమెయిల్ రాస్తే నేనే మీకు రివర్ట్ చేస్తాను. మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతదాకా ప్లీజ్ డు టేక్ కేర్. బై బై.